ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి, దాని స్వభావం ఏమిటి, దాని స్వస్వరూపం ఏమిటి? సనాతన ధర్మం అంటే ఏమిటి, దాని స్వరూపం స్వభావం ఏంటి, దాని లక్షణం ఏంటి, దాని ధర్మం ఏంటి అనే ప్రశ్న ప్రతి మానవుడికి ఏదో సందర్భంలో విశ్వమంతా కూడా అందరికీ వచ్చినదే. సాధారణంగా మతము అనేది ఉంది. మతం అంటే అభిమతం, తన అనుకూలంగా తన ఇష్ట ప్రకారంగా ఉన్న దాన్ని మతం అంటారు. వాడి మతం మారదరా, వాడి అభిప్రాయాలు మారదరా అంటే మతం అంటే వాడి అభిప్రాయాలు. ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాలు అది ఏదైనా కావచ్చు, వాటిని అనుభవంలో దర్శించి వాటిని తానే స్వయంగా బహిర్గతం చేసి చెప్పబడింది. ఉదాహరణకి హిందూ మతము, ముస్లిం మతము, క్రిస్టియన్ మతము, జౌరాష్ట్ర మతము, ఇంకా చాలా ఉన్నాయి, బౌద్ధ మతము. అంటే ఒక వ్యక్తి తాను ఆధ్యాత్మికంగా, అంటే మానవ యొక్క జీవితంలో సుఖము కన్నా దుఃఖమే ఎక్కువగా ఉన్నది, దుఃఖభూయిష్టమైనటువంటి మానవుల్ని దుఃఖం నుంచి తొలగించే ప్రయత్నం చేయటానికి కొందరు మహాత్ములు వారి యొక్క సంస్కారం చేత చిన్న వయసు కావచ్చు, నడి వయసు కావచ్చు, ముసలితనం కావచ్చు, పుట్టుకతో కావచ్చు ఎంతో కృషి చేశారు. బుద్ధుడు చేత స్థాపించబడింది బౌద్ధంతో, క్రిస్టియన్స్, ముస్లిమ్స్. కానీ హిందూ మతంలో ఒక వ్యక్తి చేత ఏర్పడింది కాదు, మతము లేదు. మతాన్ని అభిప్రాయంతో కొందరు ఉంటారు, అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ. ఆ వ్యక్తిగత స్వేచ్ఛతో ఎవరి మతాన్ని వారు, ఎవరి అభిప్రాయాన్ని వారు, ఎవరి ఇష్టపూర్వకంగా అనుభవం ఉన్నప్పటికీ అనుభవం లేనప్పటికీ దాన్ని వల్ల లోక సమస్త సుఖినో భవంతు, ఈ విశ్వం అంతా కూడా బాగుండాలి అందరం అన్న దృష్టితో మానవ విశ్వ కళ్యాణానికి స్థాపించబడింది సమాజ స్పృహతో. ఆ సమాజ స్పృహ ఆస్తికుడు కావచ్చు, నాస్తికుడు కావచ్చు, విజ్ఞానవేత్త కావచ్చు, విజ్ఞాన శాస్త్రం కావచ్చు, హేతువాదం కావచ్చు, చారిక మతం కావచ్చు, రకరకాల అభిప్రాయం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, కుటుంబ వ్యవస్థ, గ్రామ వ్యవస్థ, పట్టణ వ్యవస్థ, రాజ్య వ్యవస్థ, ఇటు న్యాయశాస్త్రం, ఇటు వైద్యశాస్త్రం, అన్ని విషయాల్లో కూడా పాల్గొని వాటిని వెలికి తీసి ప్రకృతి యొక్క సంపదను మాత్రమే. ఎలా వస్తుంది ప్రకృతి సంపద? ఏముంది? ప్రకృతిలో పుట్టి పెరిగి లయించే సర్వమానవాళితో పాటు సమస్త జీవులు ఉన్నాయి. ఇది నిర్వివాదాంశము, తర్కాలతో పని లేదు. కానీ ఏంటి, ప్రకృతి లేనిదే నేను లేను, నేను లేనిదే ప్రకృతి లేదు. నేను లేనిదే మనసు బుద్ధి చిత్త అహంకారం లేదు, మనసు బుద్ధి చిత్త అహంకారం లేనిదే దేహం లేదు. దేహం ఉన్నదంటే మనోబుద్ధి చిత్త అహంకారాలతో నేను అనేటువంటి నామంతో మనసు ఉన్నది, దేహం ఉన్నది. దేహం ఎలా ఉంది? ప్రకృతితో ప్రకృతిగానే ఉన్నది. ప్రకృతి అంటే ఏంటి? ఈ భూమాత, నింగి నెల ఉన్నటువంటి ఈ భూమాత ధాత్రి, మన స్వేచ్ఛతో అమ్మతో పోలుస్తాం మన భారతమాత అని. స్వేచ్ఛతో అన్ని వనరులతో ఉంది. వనరులు అంటే ఏంటి? ప్రతి ప్రాణి కోటికి సహజంగా కావాల్సింది బ్రతకటానికి, మనుగడ జీవితాన్ని కొనసాగించడానికి ఆహారం కావాలి. అది మాంసాహారమా శాకాహారమా అనేది పక్కన పెట్టండి, అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత కట్టుకోవటానికి మానవ జాతికి మాత్రమే తత్తుల్యమైన సమానమైన కొన్ని జాతులకు మాత్రమే బట్ట ఉంది. ఆ తర్వాత గూడు అంటే ఇంటి, ఈ దేహానికి చలికాలంలో, ఎండాకాలంలో, వర్షాకాలంలో
తడిసి దీనికి తట్టుకోలేని వారికి తట్టుకోలేరు కాబట్టి, పుట్టిన పిల్లలు అస్సలు తట్టుకోలేరు కాబట్టి ఓ గూడు అవసరం. అంటే రొట్టి కపడా మకాన్. రొట్టి అంటే ఆహారం, కపడా అంటే బట్ట, మకాన్ అంటే ఈ మూడు ఉంటే చాలు అన్నది కొందరు అభిప్రాయం. వాళ్ళ పేరు చెప్పాకన్నా మనందరికీ తెలుసు. అస్తిత్వం ఒప్పుకోరు, అంటే ఉనికిని ఒప్పుకోరు, ఆధ్యాత్మం ఒప్పుకోరు. కేవలం ప్రకృతి నియమాలను అనుసరించే మానవుడు ఉన్నాడు. ప్రకృతిలో పుట్టి పెరిగి లేచి ప్రకృతిలో చనిపోతాడు. జన్మ అనేది లేదు. రొట్టి కపడా మకాన్, తినటం కూర్చోటం ఇచ్చేయటం సంతానం అంటాం అంతే. దీనిలో వాళ్ళు కూడా మానవత్వంతో ఉన్న మానవవాదులు ఉన్నారు. మానవత్వంతో సంబంధం లేకుండా నరమాంస భక్షకులు ఎలా అయితే తింటారో మనిషిని తినేస్తారు. అలా అని చెప్పి అందరూ కూడా నాస్తికులు ఆస్తికులు వాళ్ళు చేస్తారు కదా. అనాది నుంచి నరమాంస భక్షులు ఉన్నారు. వాళ్ళ సంతానాన్ని తినరు, కానీ మిగతా జాతులను అన్నిటినీ తినేస్తారు. అడవుల్లో, దట్టమైన అరణ్యాల్లో, అంజాన్ అడవుల్లో మనకి చాలా ఉన్నాయి. మనకు కూడా హిమాలయాల్లో, శ్రీశైలం కొండల్లో, తిరుపతి వాటిల్లో అనాది ఎన్నో వేల సంవత్సరాలతో దట్టమైన అరణ్యాలతో ఉన్నట్లు రకరకాల జాతులు ఉన్నాయి. ఆ జాతుల్లో పెట్టబట్టేవాళ్ళు, పోయేవాళ్ళు, చెప్పే రకరకాలు. ఆ జాతులందరూ కూడా మాంసం తింటారు, అది వేరే విషయం. ఒకరొకరు చంపకోకుండా గ్రూపులు ఉండి ఇచ్చిపుచ్చుకోవటాల్లో కూడా, అంటే తోడుగా పెళ్లి చేసుకోవటం, ఇది కూడా ఇష్టపడరు. వాటి వల్ల విప్లవాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ పరిస్థితిలో ఇవన్నీ ఉన్నప్పుడు మానవుడికి సనాతన ధర్మం ఏమిటి? సనాతన అంటే మానవ జాతి పుట్టక మునుపు తగ్గించి ఉన్న ధర్మమే. మానవ జాతి పుట్టక మునుపు ఏముంది? ప్రకృతి ఉంది, ప్రకృతి సంపద ఉంది. ప్రకృతి లేకుండా మానవ జాతి భూమి, నింగి, నేల, ఈ విశ్వము, అండపిండ బ్రహ్మాండాలు, గెలాక్సీలు, ఇవి అన్నీ లేకుండా కోటానుకోట్ల సూర్యుడు, తారలు, నక్షత్రాలు, ఆకాశము, పంచభూతాత్మక ప్రకృతి లేకుండా జీవరాశి ఉంటుందా? అసంభవం.